అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ పర్సన్. నా అబ్జర్వేషన్లో మాత్రం నాకు నన్ను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అంటే అదే ప్రాబ్లం అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కరెక్ట్గా పనిచేసే ప్రాబ్లం అదే. కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. పెద్ద నా వల్ల కాదు అసలు అది. నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది, తప్పదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రాను, అది ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను అంటే, రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు లేదా? నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మా నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1%లో ఉంటారంటే నాకు ఇలాంటి అస్సలు పని. ఈ 11:11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటది అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి, కాదు నాకు చేస్తున్న పని ఆపేస్తారు అన్న. స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతారు, వదిలేసి 11:11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% వీ కాంట్ ఫైట్, ఏం చేయలేదు. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు, ఓకే ఏ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు. అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను, మా సీన్కి చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నిన్నే బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్లో అసిస్టెంట్ డైరెక్టర్ నేను. నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావా, సరే రా అప్పుడు చేశాను అనమాట. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు, బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ అదే మాట్లాడుకుందాం అన్న. మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం, చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం, మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే, నేను యూస్ టు ఇమిటేట్, నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసుకోండి కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్, అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే, అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే, అరే ఏమో కొంచెం పని రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను. ఆ ఫీలింగ్ ఏంటన్నా, డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా డైరెక్టర్ అవుదామని వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది, మేము ఒక 60 to 70 people ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి, మంచి క్యారెక్టర్స్, ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే, అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు, 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈజ్ నాట్, నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ వల్ల కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్, నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ నండి, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు, నా నోటితో ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు, నో అది నా కాన్ఫిడెన్స్. అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు, ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్గా అది ఉంది అని ఉంది అని మెషిన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా. అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం, అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా, నీ యాక్టర్ ఏంటి నిలబెడుతుంది పెద్ద హిట్, రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిత్స్ చాలా మిత్స్ చెప్పేవాళ్ళు. ఒక ఫోటోషూట్ జరిగింది, ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా, దాంతో ఫిక్స్ అయిపోయారు. అంటే యాక్టింగ్ చేద్దాం ఫిక్స్ అయ్యారా, హీరో అవుదాం ఫిక్స్ అయ్యారా? నేను యాక్టింగ్ హీరో అవుదాం ఎప్పుడు అనుకున్నాను నేను. అంత తర్వాత నేను అనుకుంది ఒకటి, ఆ తర్వాత వచ్చింది అంతా బోనస్. అంతేనా? సూపర్ బోనస్ అంతా. నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది?
నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అది అని చెప్పి. చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు, మీరంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట ఓ అంటే బాగోదు. ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్. అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. యూఫర్ నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు. గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్. వెరీ గుడ్. చాలా మెమరీ వినండి డాన్ సీన్ అప్పుడు. సో నేను ఉన్నాను, ఉంటే మీరు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అండి అన్నారు. చేసి అతనే మళ్ళీ తిరిగి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పావు ఏమైనా పని ఉందని ఇది దట్స్ మీ. ఇప్పుడు ఇంకోటి వస్తాడు. నాకు అప్పుడు అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది, ఇటు నుంచి కొంతమంది ఇలా మనకి ఇలా చూస్తుంటారు, అనుకుంటాం కలవడానికి వచ్చాడు. ఏంటి అంట. ఏంటంటే ఏంటి చెప్పు అంటే లే ఊరికేనండి. ఊరికే ఎవరిని కలవటం రారో చెప్పిస్తావు అంట. మిమ్మల్ని కలవటానికి వచ్చాను చెప్పాను. ఓకే చెప్తాను, సరే చెప్పు అంతే తప్ప ఊరిని ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడు, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, పాయింట్ రాకపోయేసరికి. నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది. ఆమె పర్లేదండి, ఏంటంటావు, ఏదైనా పర్లేదు ఏంట్రా, ఏదైనా పర్లేదు ఏంటి. సో ఇలాంటివి మనకి తగులుతుంటారు. ఆ కాసేపు చిన్న మనకి ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్ అసలు. అంతేనా? మేము కలిసేది ఏంటంటే కొంచెం బుర్రున్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తూ ఉంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది. చాలా రేడార్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏదో ప్రోగ్రాంలో అడిగారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటుంది నేనే. సో టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా. పాయింట్ నాకు అసలు బాబాయ్ అసలు బీవీఎస్ రావు చెప్తా ఉంటాడు, టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి అని చెప్పాడు. వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు, బీవీఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మయ్యా తిట్టకపోతే వాళ్ళు సీరియస్ పాప ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు. తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని.